ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మౌనిక. అక్టోబర్ 2వ సోమవారం జరిగిన ఒక సంఘటన ఏంటి అంటే, అమెరికా క్యాలెండర్లో ఒకప్పుడు కేవలం సెలవు దినంగా మాత్రమే ఉండే కొలంబస్ దినోత్సవం. అవునండి, అమెరికాను కనుక్కున్న కొలంబస్ అని మనం విన్నాం కదా, ఆ కొలంబస్ డే ఉంది. సంవత్సరంలో కూడా ఇది చర్చకు తావిస్తుందని చెప్పాలి. అనేక వివాదాలు కేంద్ర బిందువు కూడా అయింది. ఈ రోజు ఒక పాత జ్ఞాపకంగా చూడాలా, లేకపోతే అమెరికన్ స్థానిక ప్రజలు, ఇండిజినియస్ పీపుల్, వీళ్ళ మీద జరిగిన అకృత్యాలకు ప్రతీకగా గుర్తించాలా అనే దాని మీద చాలా వరకు ఒక చర్చ అయితే సాగుతుంది. ఆ రోజు గడిచిపోయినప్పటికీ ఆ చర్చ మాత్రం చల్లారటలేదు. సరే, మనం చరిత్ర పుస్తకాన్ని ఒకసారి తిరిగేద్దాం. ఆ పుస్తకంలో ఏముంది కొలంబస్ గురించి అంటే, హీరో నుండి వివాదాస్పద వ్యక్తి వరకు ఏం చెప్తారంటే, ఇన్ 1492 కొలంబస్ సెయిల్ ద ఓషన్ బ్లూ. ఇది చిన్నపిల్లలకు నేర్పించే ఒక రైమ్ లాంటిది. 1492లో కొలంబస్ నీలి సముద్రం మీద ప్రయాణించాడు అని చెప్తూ 4 లైన్ల చిన్న రైమ్ అనేది ఉంది. తరతరాలుగా క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఒక ఇటాలియన్ నావికుడు అమెరికాను కనుగొన్న గొప్ప హీరోగా స్థిరపడ్డాడు. అక్టోబర్ 12, 1492న అతను కొలంబియాలోని ఒక ద్వీపాన్ని చేరుకున్న జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ రోజుని సెలవుగా జరుపుకోవడం అమెరికాలో కొన్ని దశాబ్దాలుగా ఒక సంప్రదాయంగా మారింది. మరేంటి దీని ప్రాముఖ్యత అనంటే, యూరోపియన్ల దృష్టిలో కొలంబస్ ప్రయాణం ఒక కొత్త వాణిజ్య మార్గాలకు కానీ, భూభాగాల ఆవిష్కరణకు కానీ దారి తీసిన ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. అలాగే అమెరికాలో స్థిరపడ్డ ఇటాలియన్ అమెరికన్లకు ఇది తమ జాతి యొక్క గొప్పదనాన్ని, వారసత్వాన్ని జరుపుకునే ఒక సింబాలిక్గా ఉంటుంది. మరి అసలు వాస్తవం ఏంటి? అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. వివాదాలన్నిటికీ మూల కారణాలు కానీ, ఆధునిక చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు చెప్తున్న నిజం ఈ హీరో కథను పూర్తిగా క్వశ్చన్ చేసేలాగా ఉన్నాయి. కొలంబస్ రాకతోనే అసలు వివాదం మొదలైంది అనంటే, అసలు ఆ కనుగొన్నది ఎవరు అంటే, కొలంబస్ అడుగుపెట్టే నాటికి వేల సంవత్సరాలుగా స్థానిక ప్రజలు ఉన్నారు. వాళ్ళే ఇండిజీనియస్ పీపుల్, అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. కొలంబస్ కంటే సుమారు 500 ఏళ్ల ముందే నార్స్ ఎక్స్ప్లోరర్స్ అమెరికాకు చేరుకున్నారనే ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఎలాంటి అకృత్యాలు జరిగాయి అవేంటో చూస్తే, కొలంబస్ పాలన ఎలా ఉంటుందంటే, స్థానిక ప్రజలకు స్వర్గం కాదని నరకం అనాలి. అతను గోల్డ్, ఇతర వనరుల కోసం స్థానికుల మీద స్లేవరీ, హింస, బానిసత్వం, హత్యలు ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడట. ఇక వ్యాధులు కూడా ప్రబలాయి. అదెలా అంటే, యూరోప్ నుండి కొలంబస్తో పాటు వచ్చినాయి ఏంటి అంటే, స్మాల్ పాక్స్ లాంటి వ్యాధులు. అవి స్థానిక తెగలన్నింటినీ నాశనం చేశాయి. ఈ ట్రాజడీకి కొలంబస్ రాకే ఒక కారణమైందంటున్నారు. మరి వాటిని తొలగించడమా లేకపోతే మార్చడమా ఏంటని చూస్తే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ చారిత్రక అంశాలన్నీ కూడా చాలా క్లియర్ అయిపోయిన తర్వాత ఈ కొలంబస్ దినోత్సవం ఇక మీద ఒక సాధారణ సెలబ్రేషన్ కాకుండా అమెరికా యొక్క సమాజంలో పెద్ద యుద్ధంగానే మారిపోయింది. ఇక పేరు మార్చడం అనే టాపిక్ చూద్దాం. దేశవ్యాప్తంగా చాలా నగరాలు, రాష్ట్రాలు కొలంబస్ దినోత్సవానికి బదులుగా ఇండిజినియన్స్ పీపుల్స్ డేగా, స్థానిక ప్రజల దినోత్సవంగా మనం చెప్పుకుంటున్నాం కదా, ఇండిజినియన్స్ ఇంతకుముందు నుంచి చూడాలని, ఆ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించుకున్నాయి కూడా. అయితే ఇది అమెరికన్ స్థానిక ప్రజల చరిత్ర, సహనం, ఇంకా పోరాటాలకు గుర్తింపు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే మొదలైన దానిగా మనం చూడాలి. అంతేకాకుండా కొన్ని విగ్రహాలను కూడా తొలగించారు. ఒక పక్క కొలంబస్ను గౌరవించే చిహ్నాలు ఉన్నాయి, మాన్యుమెంట్స్ అంటారు. వాటిని తొలగించాలని డిమాండ్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరి చాలా చోట్ల నిరసనకారులు చేస్తున్నారు, ప్రొటెస్టర్స్ ఏం చేస్తున్నారంటే, స్వయంగా ఈ కొలంబస్ విగ్రహాలన్నింటినీ కూలదోయడం, లేకపోతే ప్రభుత్వాలు వాటిని తొలగించడం కూడా జరిగాయి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, అమెరికాను కొలంబస్ కనుక్కున్నాడా అంటే, ఈ కొలంబస్ దినోత్సవం జరిగిపోయినప్పటికీ కూడా ఈ అంశం మీద చర్చ అనేది అమెరికా చరిత్రను ఏ కోణం నుంచి చూడాలి అనే దాని మీద కూడా నడుస్తున్న ఒక పెద్ద చర్చ వేదికగా మిగిలిపోయింది. కొలంబస్ ని పౌరుషమైన ఒక అన్వేషకునిగా మాత్రమే గౌరవించాలా, లేకపోతే వలస రాజ్యాల హింసకు, అంతేకాకుండా స్థానిక తెగల నాశనానికి నాంది పలికిన ఒక వ్యక్తిగా గుర్తించాలా అనే దాని మీదే ఈ కాంట్రవర్సీ అంతా కొనసాగుతోంది. చరిత్ర పుస్తకంలో ఒకప్పుడు హీరోగా ఉన్న కొలంబస్ ఇప్పుడు చాలా మంది దృష్టిలో కేవలం ఒక వివాదాస్పద వ్యక్తిగాను మిగిలాడు. సో మొత్తానికి ఇది సంగతి. మీరేమంటారు? కొలంబస్ గురించి అమెరికా కనిపెట్టాడంటే ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.